హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 12 ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మార్కెట్ స్టిల్ ఇంకా అదే రేంజ్లో మోడల్ చూస్తున్నాము. నిఫ్టీ 105 పాయింట్స్ పాజిటివ్ మూవ్తో 11,273 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ చూసినట్టయితే 356 పాయింట్స్ అప్ మూవ్తో 37,410 వద్ద ట్రేడ్ అవుతుండగా బ్యాంక్ నిఫ్టీ 319 పాయింట్స్ అప్ మూవ్తో 28,285 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇక నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజర్స్లో చూస్తే భారతీ ఎయిర్టెల్ 3.65%, ఎల్ఎన్టీ 3.13%, అదానీ పోర్ట్స్ 3.15%, ఐసిఐసిఐ బ్యాంక్ నియర్లీ 3% అండ్ హిందాల్కో 2% పైగానే అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో చూసినట్లయితే భారతీ ఎయిర్టెల్ టాప్ లూజర్లో ట్రేడ్ అవుతోంది. 1.17% వరకు వీక్గా కనిపిస్తోంది. అండ్ టెక్ మహీంద్రా చూసినట్టయితే 0.5%, ఎన్టీపీసీ 0.5%, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటోకార్ప్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసినట్టయితే ఒక 0.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం చూసుకుంటే కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ 1/3 హయ్యర్ సైడ్లో మోడడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ 1,226గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 461గా ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ కమోడిటీస్ చూస్తే గోల్డ్ 0.15% పాజిటివ్గా 31,944 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.49% పాజిటివ్గా 38,640 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ చూస్తే 0.03% నెగిటివ్గా 3,966 వద్ద మూవ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.41% నెగిటివ్గా 193 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే టీవీఎస్ మోటార్స్ నియర్లీ 2%, ఆర్బీఎల్ బ్యాంక్ 1.5% అండ్ కెనడా బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, బేయర్ క్రాప్ సైన్స్ లాంటి స్టాక్స్లో 1% 1.5% మధ్య డౌన్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే ఓరియంటల్ వీనర్ 3.72%, స్పైస్ జెట్ 3.73%, యూనిప్లై ఇండస్ట్రీస్, హెచ్బిఎల్ పవర్ లాంటి స్టాక్స్లో ఒక 3.5% వరకు డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది. అండ్ సువెన్ లైఫ్ సైన్సెస్ కూడా చూసినట్టయితే ఒక 2 to 2.5% వరకు ప్రస్తుతం ఈరోజు డౌన్ ట్రెండ్లో ఈ స్టాక్ ట్రేడ్ అవడం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూస్తే బ్యాంక్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ స్ట్రెంత్ అనేది కనబరచడం చూస్తున్నాము. అండ్ రిలయన్స్ ఒకటి టెక్నికలీ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ ఉండడం మనం కనిపిస్తోంది. ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి అర్చ్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై శేషు గారు. హలో అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఒక మంచి అప్ ట్రెండ్లో మార్కెట్స్ నిన్నటి ట్రెండ్ని నిన్నటి అప్ మూవ్ని ఈరోజు కూడా కొనసాగిస్తూ స్ట్రాంగ్ నోట్తో డేని స్టార్ట్ చేశాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకుంటే ఒక ర్యాలీలోనే మార్కెట్స్ మూవ్ అవుతూ రావడం చూస్తున్నాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసినట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా మార్కెట్స్ చూసినట్టయితే స్ట్రాంగ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఏషియన్ క్యూస్ కూడా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా ఈరోజు ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ట్రెండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కానీ ట్రెండ్ కానీ గమనిస్తే స్టడీగానే ఉంది. అయితే జస్ట్ ఒక 15-20 పాయింట్స్ కొంచెం చిన్న డిప్ అనేది వచ్చింది. అంతకుమించి పెద్దగా మార్పులు అయితే మార్కెట్లో మార్నింగ్ నుంచి మనకి ఇప్పటి వరకు రాలేదు. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూస్తున్నాం మనకి సర్ప్రైజింగ్ అనమాట, ఒక్కసారి యూటర్న్ తీసుకోవడం అంటాము. సో మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి వచ్చింది. దీనికి అంటే ఎవరు కూడా ఊహించలేదు. తర్వాత ఈవెన్ నెక్స్ట్ 2-3 నెలల్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయని మనం లాస్ట్ ఒక 2-3 నెలలుగా చెప్పుకుంటున్నాం. సో అయితే సర్ప్రైజింగ్గా అంటే అనూహ్యమైన పరిమాణాలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ కొన్ని రోజులుగా లైక్ బీజేపీ పుంజుకోవడం అనేది చాలా మార్కెట్కి పాజిటివ్గా తీసుకుంది. దీనికి తోడు లాస్ట్ ఫ్యూ డేస్గా మళ్ళీ గ్లోబల్గా కూడా మనకి చాలా స్ట్రాంగ్గా మార్కెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కానీ చూసుకుంటే మనకి అటు లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ ఫ్లాట్గా ఉన్న యుఎస్ ఓపెనింగ్ అయిన యుఎస్ డో జోన్స్ 200+, తర్వాత నాస్డాక్ మంచి ర్యాలీ చూసి వచ్చింది. తర్వాత హ్యాంగ్సెంగ్ ఏషియన్ మార్కెట్స్లో ఒక 400 పాయింట్స్ పైన లాభాలు. దాదాపు ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా 1% దగ్గర 1%తో లాభాల్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ పాజిటివ్గా తీసుకుంది. అంటే ఈ ర్యాలీలో ఎంతమంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో అయితే నేను అనుకోనండి. రీటైల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రీసెంట్గా ఫాల్లో బాగా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఏదేమైనప్పటికి కూడా ఇక్కడ నుంచి మార్కెట్స్లో బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలామంది మనకి
కాలర్స్ యావరేజ్ చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు. అంటే లాస్ట్ ఒక 2 to 3 monthsగా ఒక సెల్లింగ్ చూసాము, వన్ సైడెడ్ సెల్లింగ్ స్టాక్స్లో చూసాము. వాళ్ళందరికీ కూడా యావరేజ్ చేసుకునే టైం మిడ్ క్యాప్లో, మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో స్టార్ట్ బయింగ్ అని చెప్తానండి. అంటే ఇప్పుడు ఈరోజు స్టార్ట్ బయింగ్ అంటే ఈరోజు మనకి అకౌంట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి కొనడము, లేకపోతే బ్రోకర్కి కాల్ చేసి కొనడము కాదండి. నెక్స్ట్ కరెక్షన్స్ రావచ్చు. కొంచెం ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఈరోజు ట్రెండ్ అనేది మనం చూసుకుంటే నేను అనుకోవడం 1300 పైన, 11,300 పైన మనకి కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కొంచెం ఒక చిన్న బ్యాక్ స్టెప్ అనేది మార్కెట్ తీసుకోవచ్చు. ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. ఎందుకంటే మనకి చూసాము 10,600 లాస్ట్ ఒక 15 days బ్యాక్ నిఫ్టీలో హిట్ అయింది. అక్కడ నుంచి 400 ప్లస్ 300 అంటే 700 పాయింట్స్ నాన్ స్టాప్గా పెరిగింది. ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ చిన్న డిప్ రావచ్చు. కాబట్టి ఆ డిప్స్లో కొనుక్కోమని చెప్తాను, కరెక్షన్స్లో కొనుక్కోండి. బట్ ఓవరాల్గా మార్కెట్ స్టడీగా ఉంది. ఇక ఈరోజు మార్కెట్ బెర్త్ కూడా చాలా వరకు పాజిటివ్గా ఉంది. అయితే కొంచెం లాస్ట్ 2 days నుంచి ఉన్న అంత పాజిటివ్ అయితే కనపట్లేదు. బట్ ఓవరాల్గా అడ్వాన్సెస్ మనకి డామినేట్ చేస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ గురించి చెప్పుకోవాలి. చాలా సర్ప్రైజింగ్ అండి. జస్ట్ ఒక 1 month బ్యాక్ 1,200 రూపీస్ ఉండేది ఎల్ఎన్టీ. 200 పాయింట్స్ ఎల్ఎన్టీలో మనకు పెరగడం చూసాము. టాప్ గెయినర్స్లో ఎల్ఎన్టీ ఉంది. తర్వాత వీక్ అయిన స్టాక్స్లో కానీ చూసుకుంటే మనకి ఇన్ఫ్రాటెల్ ఒకటి వీక్ ఉంది. తర్వాత జేఎస్డబ్ల్యూ, తర్వాత కొంచెం ఐటీ కంపెనీస్లో టెక్ మహీంద్రా ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి వీక్గా ట్రేడ్ అవుతున్నాయండి ప్రస్తుతానికి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మారుతి కనుక చూస్తే ఈరోజు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే 100 to 120 పాయింట్స్ వరకు అప్ మూవ్ అనేది ఇందులో రావడం మనం గమనిస్తున్నాము. సో ఇది నెక్స్ట్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ పరంగా చూసినట్టయితే మారుతికి ఎలా ఉన్నాయంటారు? మారుతి ఇది రీసెంట్గా 6,000 చేంజ్ నుంచి 6,200 నుంచి పెరిగిందండి. 74 అనేది షార్ట్ టర్మ్ టార్గెట్గా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోమని చెప్తాను. అయితే మిగతా సెక్టార్లు అయితే మార్కెట్స్ మిగతా అదర్ సెక్టార్తో లాగా ఆటోమొబైల్ అంత బాగా పెరుగుతాయి అయితే నేను అనుకోను. మరి పర్టికులర్గా మారుతి అండి, అంటే ఆటోమొబైల్ అన్నీ మనం చెప్పలేము, కానీ మారుతి పెద్దగా నేను బులిష్ అయితే లేనండి. బట్ ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం అప్ ట్రెండ్కి వచ్చింది. ఓకే శశి గారు, ఇక హౌసింగ్ అండ్ ఫైనాన్స్ పే స్టాక్స్లో కూడా ఈరోజు చూసినట్టయితే కొంత ర్యాలీ అనేది చూస్తున్నాము. లైక్ గ్రో ఫైనాన్స్ కావచ్చు, క్యాన్ఫిన్ హోమ్స్, అట్ ద సేమ్ టైం జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కనుక చూస్తే ఒక 2 to 7% వరకు ఒక ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాం ఈ స్టాక్స్లో. కొంతవరకు హౌసింగ్ అండ్ ఫైనాన్స్ పే స్టాక్స్లో ఇది ఇప్పుడు ఏదైతే ర్యాలీ చూస్తున్నామో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? అట్ ద సేమ్ టైం లాస్ట్ ఒక డౌన్ ట్రెండ్ ఏదైతే చూసామో దానికి ఒక చిన్న బ్రేక్ పడిందని అనుకోవచ్చు అంటారా? చాలా వరకు బ్రేక్ పడింది అనుకోవచ్చు అండి. ఈ హౌసింగ్ ఫైనాన్స్లో బాగా విపరీతమైన సెల్లింగ్ అనేది లాస్ట్ 6 నెలలుగా చూస్తున్నాము. దాదాపు అన్ని స్టాక్స్ కూడా బాగా క్రాష్ అయిపోయినాయండి చెప్పాలి అంటే. అయితే ఇక్కడ నుంచి స్టాక్ సెలెక్షన్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బుల్స్ హౌసింగ్ లాంటి స్టాక్ మీద నేను అంత పాజిటివ్గా లేనండి. అట్ ద సేమ్ టైం జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్ని, హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్ని, అంటే హౌసింగ్ ఫైనాన్స్లో ఉండాలి అనుకుంటే ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. బట్ ఈవెన్ ఇండియా బుల్స్ లాంటి దాంట్లో మాత్రం నేను పర్సనల్గా నేను అంత బుల్లిష్ అయితే లేను. కాబట్టి ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండమని చెప్తాను. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి సరిత. హలో, యా చెప్పండి. నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి అండి, మీ వాయిస్ చిన్నగా ఉంది. ఏ ప్రైస్లో తీసుకున్నారు? 159 అండి. ఓకే, అంటే నిన్న 2 days బ్యాక్ తీసుకున్నామండి. సడన్గా అప్ అవుతుంది, డౌన్ అవుతుంది. అంటే ఇంట్రాడేకి తీసుకున్నారా, షార్ట్ టర్మ్ వ్యూతో తీసుకున్నారా? షార్ట్ టర్మ్ వ్యూ అండి. ఓకే, క్యాష్లో తీసుకున్నారా? అవునండి, క్యాష్. ఓకే అండి. ఇప్పుడు 159, 149, 159. ఓకే, ఇప్పుడు ఎన్టీపీసీని మీరు ట్రేడింగ్ స్టాక్ కాదండి. మీరు ఒక ట్రేడర్ అయితే దీని మూవీ ఎట్లా ఉంటుందో ఎవరు కూడా ఊహించలేరండి. మీరు ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు పడుతుంది, మార్కెట్తో పాటు వెళ్ళే స్టాక్ కాదనమాట ఇది. దీని ఓన్ స్టైల్, దానికంటూ ఒక స్టైల్ ఉంటుంది. అంటే ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో ఎవరు కూడా ఊహించలేరండి. అంటే ఒక 1 year తర్వాత చూసినా కూడా మళ్ళీ ఇదే రేంజ్లో ఉంటుంది.
బట్ ఆ పైకి కిందకి ఒక 10-15 రూపాయల రేంజ్, అదే అంతకుమించి పెద్దగా ఏమి ఉండదండి. ప్రస్తుతానికి మళ్ళీ మీ రేట్ వచ్చిందంటే మీరు కళ్ళు మూసుకొని అమ్మేసేయండి. దీనికి టెక్నికల్స్ అవి కూడా పెద్దగా ఏమీ పనిచేయవు. ఒక రేంజ్ అంటే 140 to 160 ప్లస్ దాకా వెళ్ళవచ్చు. ఆ రేంజ్ తప్ప ఆ రేంజ్ దాటి బ్రేక్అవుట్ ఇమీడియట్గా వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేమండి. పులివెందుల నుండి సూర్యనారాయణ కాలర్ ఉన్నారు. హలో సూర్యనారాయణ గారు, అడగండి. యా చెప్పండి అండి. చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? యా చెప్పండి అండి, వినిపిస్తోంది. ఓకే అండి, స్టాక్స్ చెప్పండి. స్టాక్స్ చెప్పండి అండి. మీ సైడ్ మొత్తం డిస్టర్బెన్స్గా ఉంది. ఒక కాల్ డ్రాప్ అయినట్టుంది శేషు గారు. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే జీ విషయానికి కనుక వచ్చినట్టయితే జీ ఎంటర్టైన్మెంట్స్ లాస్ట్ ఫ్యూ డేస్ కంటిన్యూస్గా కొంత కరెక్షన్లో మూవ్ అయినప్పటికీ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే పాజిటివ్ ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఇందులో కొంత కరెక్షన్ అనేది ఆగిందని అనుకోవచ్చు అంటారా? అంటే కరెక్షన్ ఆగిందని అనుకోలేమండి, బట్ ఓవరాల్గా ట్రెండ్ రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు. ఎందుకంటే దానికి ముందు మనకి 300 రూపీస్ నుంచి కూడా స్టాక్ పెరిగిందండి. మనకి 150-160 రూపీస్ పెరిగింది కాబట్టి ఆబ్వియస్గా 480 క్లోజర్గా రెసిస్టెన్స్ ఉండొచ్చు. కొన్ని రోజులు ఈ లెవెల్లో బిట్వీన్ 452 నుంచి 480 దగ్గర దాకా రావచ్చు. 480 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అండి. వన్స్ 480 దాటిందంటే 520 to 540 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో ఎస్ బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారా లేకపోతే తీసుకోవాలనుకుంటున్నారా? ఎస్ బ్యాంక్ వచ్చేసి నా దగ్గర హోల్డ్ చేస్తున్నాను మేడం. బ్యాంక్ నిఫ్టీ నిన్న ఈరోజు దాదాపు 600 పాయింట్స్ పైన పెరిగింది. అయినా ఎస్ బ్యాంక్ మాత్రం 237 దాటం లేదు. కానీ 2 నుంచి అట్లా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా అమ్ముకోవాలా, ఎట్లా చెప్పుకోనండి మేడం. మీరు ఏ ప్రైస్లో తీసుకున్నారు? నేను 230 తీసుకున్నాను మేడం. ఓకే అండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. మీరు 230లో తీసుకున్నారు. మీరు బ్యాంక్ నిఫ్టీ ఎంత పెరిగినా కూడా ఎస్ బ్యాంక్లో పెరగటం లేదంటే దానికి ముందు మీకు చూస్తే ఎస్ బ్యాంక్ 160 నుంచి 240 దాకా వచ్చిందండి. కాబట్టి ఇంత పెరిగింది కాబట్టి ఆబ్వియస్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంటుంది. ఇది సాధారణమే. స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ అయినా కూడా బాగా పెరిగితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడం, బాగా పడినప్పుడు పెరగడం, ఇవన్నీ కూడా రోజు ట్రేడింగ్, రోజు మనం మాట్లాడుకుంటున్నాం ట్రేడింగ్ గురించి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. 250 వెళ్ళవచ్చు అని అనుకోవడం. 260 కూడా నెక్స్ట్ టార్గెట్గా చెప్పొచ్చు. అయితే ఈరోజు రేపటికి రేపు రాదు, కొంచెం టైం పట్టచ్చు, కొన్ని వారాలు కొన్ని నెలలు పట్టచ్చు అండి. ఓకే శశి గారు, ముఖ్యంగా చూసినట్టయితే జై భారత్ మారుతి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఒక సర్ప్రైజింగ్ ర్యాలీ అనేది ఇందులో రావడం చూస్తున్నాం. ఒక 12% వరకు అప్ ట్రెండ్ అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. సో కారణం ఏంటంటారు ఈ ర్యాలీకి? ఎట్ ద సేమ్ టైం అది రెసిస్టెన్స్ ఎక్కడ ఎదుర్కోవచ్చు అంటారు? జై భారతి అయితే నేను ట్రాక్ చేయటం లేదండి స్టాక్ని. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, బ్రహ్మయ్య. హలో ఏ లెవెల్లో ఉన్నాయి? 650లో హోల్డ్ చేస్తున్నారు. షార్ట్ టర్మ్ వ్యూతో తీసుకున్నారండి లేదంటే లాంగ్ టర్మ్కా? ఓకే. చూడండి, హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. బట్ మీరు లాస్ట్లో ఉన్నారు. రీసెంట్గా ఇది స్టాకు బాగా వీక్ అయింది. ఏ రేట్లో ఎగ్జిట్ కావాలి అని మీరు అడిగారండి. అంటే మీ రేటు మీకు వచ్చి ఇది అంటే 580లో బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక 60 రూపాయలు ఈజీగా పెరుగుతుందండి. డెఫినెట్గా ఒక 60 రూపాయలు జంప్ వస్తుంది. 580 దాటితే మళ్ళీ మీ రేట్ రావచ్చు అండి. 650 అయితే 650 మీ రేట్ వచ్చినప్పుడు మీరు బెటర్ ఏంటంటే మీరు ఆ స్టాక్లోంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే శశి గారు, ముఖ్యంగా చూసినట్టయితే కొంత హీరో మోటోకార్ప్ అండ్ ఐషియో మోటార్స్ లాంటి స్టాక్స్లో ఏదైతే నిన్న ర్యాలీ చూసామో ఆటో స్టాక్స్లో ఈరోజు కనుక చూసుకున్నట్టయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టాక్స్లో అబ్జర్వ్ చేస్తున్నాం. లైక్ హీరో మోటోకార్ప్ కావచ్చు, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, ఐషియో మోటార్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా స్లైట్ కరెక్షన్ ఫార్మాట్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ఇంకా కొంత డిప్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్లో కొంత బయింగ్కి ఏమైనా వెళ్ళొచ్చు అంటారా?
కానీ హీరో మోటార్ కార్పొరేషన్ తర్వాత ఈవెన్ మీరు ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా ఓకే కొనుక్కోవచ్చు అండి. అయితే ఐషర్ మోటార్స్ కొంచెం ఇది బాగా పెరిగిందండి. లాస్ట్ ఒక ఫ్యూ డేస్లోనే మనకి 20,000 బిలో నుంచి కూడా బాగా పెరిగింది. కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. ఇది ఏంటంటే కంటిన్యూ ర్యాలీ ఉండకపోవచ్చు అండి వీటిలో. ఆటోమొబైల్ పర్టికులర్గా ఆటోమొబైల్ సెక్టార్లో కంటిన్యూ ర్యాలీ ఉండకపోవచ్చు. మధ్య మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. కాబట్టి ట్రేడింగ్ పరంగా పొజిషన్స్ని బాగా పడినప్పుడు కొనుక్కొని, ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ మోటార్స్ ఉంది, రీసెంట్గా 460కి వచ్చింది. నెక్స్ట్ 540 ఆ లెవెల్కి వెళ్తే, అంటే ఈ రీసెంట్గా ఏమైనా కొనుంటే 540 to 560 మధ్యకి వస్తే షార్ట్ టర్మ్ వ్యూతో ఎగ్జిట్ కావడం బెటర్ అండి. బట్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్గా నెక్స్ట్ కరెక్షన్స్లో వీటిని ఒక 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే టీవీఎస్ లాంటి దాన్ని కొనుక్కోవచ్చు. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసినట్టయితే కొంతవరకు అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్స్లో కూడా చూసినట్టయితే మంచి ర్యాలీ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. పిఎస్యూ బ్యాంక్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా చూసుకున్నట్టయితే పాజిటివ్ ఫ్లాట్ మూవ్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాము. సో బ్యాంక్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ నుండి ఫర్దర్గా ఎంతవరకు ఈ ర్యాలీ అనేది కొనసాగే అవకాశం ఉందంటారు? కొంతవరకు బ్యాంక్స్లో ఎలాంటి స్ట్రాటజీని మీరు రికమెండ్ చేస్తారు ఈ టైంలో? ఇక్కడ ప్రస్తుతానికి కొంచెం బ్యాంక్స్ కూడా ఆగడానికి అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా బ్యాంక్స్ బులిష్గానే ఉండొచ్చు అండి. అయితే ఏ బ్యాంక్ నెక్స్ట్ లీడ్ చేస్తుందని చెప్పడం కష్టం. బట్ ఓవరాల్గా బ్యాంక్స్ మాత్రం స్లోగా మనకి వీక్ జోన్ నుంచి అప్ ట్రెండ్లోకి వచ్చాయని చెప్పొచ్చు. ఈవెన్ లైఫ్ టైమ్ ఐస్ దగ్గర కూడా బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. కాబట్టి నెక్స్ట్ కరెక్షన్స్లో బ్యాంక్ నిఫ్టీ కొనుక్కోమంటాను. బట్ ఇప్పుడే కాదు, ఈ లెవెల్లో కొంచెం బాగా ఓవర్ బాట్లో ఉంది, కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఓకే సార్. షుగర్ ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే లార్జ్ క్యాప్ స్టాక్స్లో కనుక చూసినట్టయితే ఎలాంటి యాక్షన్ని మీరు నోట్ చేస్తున్నారు? మార్కెట్స్ కనుక చూసినట్టయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ టైంలో లార్జ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? లార్జ్ క్యాప్ స్టాక్స్లో బైలా చెప్పాలి అంటే బాగా మనకి యాక్టివిటీ ఉందండి. దాని కారణంగానే ఈరోజు నిఫ్టీ మనకి ఈ లెవెల్లో రావడం చూసాము. అంటే ఒక 800 పాయింట్ దాకా నిఫ్టీ 700 పాయింట్స్ దాకా రీసెంట్ లోస్ నుంచి కరెక్షన్ అయిపోయి పెరిగింది. దాదాపు అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా బాగున్నాయి, బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒక ఐటీ మినహాయిస్తే మిగతా అన్ని కూడా ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెటల్స్ బాగా పెరిగాయి రీసెంట్గా, తర్వాత బ్యాంక్స్ బాగా పెరిగాయి, తర్వాత ఆటోమొబైల్ కూడా మనకి రీసెంట్ లోస్ నుంచి బాగా పెరిగాయి. కాబట్టి అన్నీ కూడా బ్యాంక్స్ బాగున్నాయి. సో అన్ని ఇంకోటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా బాగానే పెరిగాయి. ఒక ఫార్మా, ఒక ఐటీ, ఈ 2 సెక్టర్ మినహాయిస్తే మిగతా అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ బాగానే పార్టిసిపేషన్ ఉందండి. ఓకే, మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటుగా శ్రవణ్ రెడ్డి మెయిల్ చేశారు. పిఎన్సి ఇన్ఫ్రా అండ్ అవంతి ఫీడ్స్ రెండు కూడా నెక్స్ట్ 3 months మీతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? పిఎన్సి ఇన్ఫ్రా అండ్ అవంతి ఫీడ్స్. పిఎన్సి ఇన్ఫ్రా అయితే కొనుక్కోవచ్చు అండి. అవంతి ఫీడ్ మీద నేను అంత లేదండి. బట్ పిఎన్సి ఇన్ఫ్రా అయితే కొనుక్కోవచ్చు. వెంకట్ మెయిల్ చేశారు. నిఫ్టీ 10,900 సెల్ చేశారు ఫ్యూచర్స్లో. సో ఇది క్లోజ్ చేయమంటారా, యావరేజ్ ఏమైనా చేయమంటారా అని అడుగుతున్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ కరెంట్ లెవెల్స్లో సెల్ చేయొచ్చు ఆ ఫీచర్స్లో? ఒక జస్ట్ 1 or 2 days డిప్ కోసం జేఎస్డబ్ల్యూని మీరు సెల్ చేయండి. నిఫ్టీని ప్రస్తుతానికి 10,900లో 10,090లోనా 10,900 ఓకే. మీరు అంత పొజిషన్స్ అన్ని రోజులు అంటే దగ్గరగా 300 పాయింట్లు అండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం ఇక్కడ ఆగొచ్చు అండి. ఒక చిన్న డిప్ వస్తుంది, డిప్ రావడానికి అవకాశం ఉంది. ఆ డిప్లో మీరు క్లోజ్ చేసేసుకోండి. ఓవరాల్గా మార్కెట్ బులిష్, మీరు కొంచెం ట్రెండ్ అనేది చేంజ్ అయ్యిందండి లాస్ట్ 10-15 రోజులుగా. ఒక్కసారి చాలా ఫాస్ట్గా, మామూలుగా సాధారణంగా అంత ఫాస్ట్గా ట్రెండ్ చేంజ్ కాదు, బట్ చాలా ఫాస్ట్గా అంటే జరిగిన కొన్ని ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసాయి. కాబట్టి మీ ప్రస్తుతానికైతే మీ షార్ట్ని హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో కరెక్షన్స్లో మీరు షార్ట్ని క్లోజ్ చేయమని చెప్తాను. అభినవ్ గౌడ్ మెయిల్ చేశారు. ఎన్టీపీసీ ప్రజెంట్ లెవెల్లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. అండ్ పవర్ గ్రిడ్ విషయానికి వస్తే 50 షేర్స్ని 186లో తీసుకున్నారు. హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. పవర్ గ్రిడ్ని మీరు హోల్డ్ చేయండి అండి. ప్రస్తుతానికి మంచి లాభంలో ఉన్నారు. నెక్స్ట్ 220 to 240 దాకా వెళ్ళొచ్చు. తర్వాత ఎన్టీపీసీ విషయానికి వస్తే ఎన్టీపీసీలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పెద్దగా ఇది
యాక్టివిటీ ఏమి ఉండదండి స్టాక్లో పెద్దగా, మనకి అక్కడక్కడే ఉంటుంది. కాబట్టి మీకు దాన్ని బై చేసుకొని టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మీరు అవాయిడ్ చేయడం బెటర్. హను మెయిల్ చేశారు. ఐడిబిఐ బ్యాంక్ 52లో తీసుకున్నారు. 1 year మీతో హోల్డ్ చేయగలుగుతారు. ఇది హోల్డ్ కంటిన్యూ చేయొచ్చు అంటారా? 52లో తీసుకున్నారు. ఐడిబిఐ బ్యాంకు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. మీరు 1 year 1.5 year ఉద్దేశం ఉంటే దీని యాక్చువల్గా చెప్పాలంటే దీనికన్నా మీరు వేరే బ్యాంకు వైపు ఎస్ బ్యాంకో, ఫెడరల్ బ్యాంకో, ప్రైవేట్ వాటిలో వెళ్ళడం బెటర్ అండి. ఇది ఐడిబిఐ బ్యాంక్ మీద అంత బులిష్ అయితే లేను, కాకపోతే బాగా పడింది కాబట్టి జస్ట్ ఒక పుల్ బ్యాక్ వస్తుంది, వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి. మూర్తి మెయిల్ చేశారు. ఎన్బిసిసి 100 అండ్ భారత్ ఫోర్స్ 720లో తీసుకున్నారు. రెండు కూడా యావరేజింగ్కి వెళ్ళమంటారా? రెండు కూడా యావరేజ్ చేయండి, స్టార్ట్ చేయండి అండి. ఈ నెక్స్ట్ కరెక్షన్స్లో మీరు డెఫినెట్గా రెండు కూడా లాంగ్ టర్మ్కి కొనుక్కోమని చెప్తాను. ఒక శశిగారిక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుంచి కనుక చూస్తే మార్కెట్స్లో నెక్స్ట్ సెకండ్ హాఫ్ వరకు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఐ మీన్ ఫ్యూ పాయింట్స్ చిన్న కరెక్షన్ అనేది చూస్తున్నాము ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా. బట్ స్టిల్ ఆన్ ద నోట్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గానే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి కూడా. సో సెకండ్ హాఫ్స్లో ఈ లెవెల్ నుంచి మార్కెట్స్ ఇంకొంత కరెక్షన్ అనేది చూడొచ్చు అంటారా, లేదా ఇదే లెవెల్లో కొనసాగే అవకాశం ఉందంటారా? కొంచెం ట్రెండ్ అయితే కొంచెం ఫ్యూచర్స్లో సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, మరి ముఖ్యంగా ఇండెక్స్ ఫ్యూచర్స్లో. కాబట్టి చూడాలండి, సెకండ్ హాఫ్ కొంచెము కిందకి రావచ్చేమని, చిన్న ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. అయితే పెద్దగా డే పరంగా డిప్స్లో ఉంటాయి తప్ప పెద్ద మేజర్ కరెక్షన్ అయితే ఉండకపోవచ్చు. బట్ చూడాలి, చిన్న కరెక్షన్ అయితే రావచ్చు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 98 పాయింట్స్ పాజిటివ్గా 11,266 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 339 పాయింట్స్ పాజిటివ్గా 37,393 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 322 పాయింట్స్ పాజిటివ్గా 28,289 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్. వెల్ నోన్. స్టే విత్ us.